ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మెరుపు కలలు మెరుపు కలలు ద గ్రేట్ భానుమతి దేవి గారు మొగుడు పోయాడని ఏడుస్తూ మూలన కూర్చోక ఇలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నావు. అయినా ఆస్తులన్నీ పోయాక ఇక బ్యాంకులో ఏముందనొచ్చావు? ఇది నీకు అనవసరమైన విషయం. నా గురించి ఎంక్వైరీ చేయడం మానేసి మీరొచ్చిన పని చూసుకోండి. ఇప్పుడు అదే కదా చేస్తున్నాను. ఒక మినిస్టర్గా పబ్లిక్ ఏవైనా ఇబ్బంది పడుతున్నారేమోనని చూసుకోవడమే నా బాధ్యత. నా బాధ్యతని కూడా అనుమానిస్తే ఎలా? బేబీ, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రకరకాల జంతువులు మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తాయి. వాటిని పట్టించుకుంటూ ఉంటే మన టైం వేస్ట్. పద. నానా, వాళ్ళు మనల్ని కుక్క. రే, ఎందుకురా వాళ్ళ ఉద్దేశాన్ని ఎంత పబ్లిక్గా చెప్తాను అంటున్నావు? హలో భానుమతి దేవి గారు, ఒక్క నిమిషం ఉండండి. నీ పొగరుతో అహంకారంతో ఎంత దూరం తెచ్చుకున్నావు. మమ్మల్ని కుక్కలతో పోల్చే సాహసం చేస్తున్నావు. చూడు, చూస్తూ ఉంటే నువ్వేదో బిజినెస్ చేసి మళ్ళీ గొప్పగా ఎదగాలని కలలు కంటున్నావని అర్థమైంది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, మీరు 25 సంవత్సరాలుగా నిర్మించుకున్న సామ్రాజ్యమే కూలిపోయింది. అలాంటిది మీరు కట్టబోయే పూరి గుడిసిని నేలమట్టం చేయలేనా? మినిస్టర్, మాటలు జాగ్రత్తగా రాని. నా ఆత్మాభిమానం ముందు నువ్వు నీ పదవి నా ఎడంకాలి చెప్పుతో సమానం. ఇప్పుడు నువ్వేదో బెదిరిస్తున్నావని, నీతో బాగుండాలి, ఫ్రెండ్షిప్ చేయాలి అని నాకు లేదు. అయినా నేను పెట్టబోయే బిజినెస్ నీకు పూరి గుడిసెలా కనిపించచ్చు. అది నాకు ఒక ఏరియాకి వెలుగునిచ్చే ట్రాన్స్ఫార్మర్ లాగా కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయాలని చూస్తే మాడి మసైపోతావు. అయినా నీలాగా 100 కోట్లు సంపాదించి ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలని నాకు లేదు. మేము ఉన్నతంగా బతకడానికి కావలసింది చాలు అనుకుంటున్నాను. దాన్ని కూడా నాశనం చేయాలని చూస్తే, ఇంతకుముందు నీ కొడుక్కి చెంపదెబ్బ తగిలింది, ఇప్పుడు నీకు తగులుతుంది. జాగ్రత్త. భరిస్తున్నాం కదా అని రాళ్లు వేస్తుంటే అవే రాళ్లతో నీకు సమాధి కడతాను. జాగ్రత్త. లెట్స్ గో బేబీ. ఇప్పుడు నేనేమన్నారా? ఆవిడంతలా రెచ్చిపోయింది. ఆయన రాహుల్, ఆవిడ కట్టే ట్రాన్స్ఫార్మర్ని మనం ముట్టి మాడి మసైపోయి మనం సమాధులు కట్టించుకునే కంటే ఆ సమాధులేదో మనమే కడితే సరిపోతుంది కదా. కాస్త దాని గురించి ఆలోచించు. నేను చూసుకుంటాను నాన్న.
సార్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సార్, చెప్పండి. చెప్పేది జాగ్రత్తగా విను. హ్మ్, మనకి బాగా కావాల్సిన ఇద్దరు లేడీసు ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాలి. హ్మ్. మనం ఈ పని చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఏమాత్రం డౌట్ వచ్చినా తర్వాత మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. చాలా జాగ్రత్తగా డోర్ డెలివరీ చేస్తాం సార్. పని అయిన తర్వాత రైస్ మిల్లో కూలీ పనికి వెళ్ళు. అక్కడ కూలీగా ఇస్తారు. అంతా మీదయే సార్. భానుమతి, ఈరోజు మీ ఇద్దరిని మా డ్రైవర్ తన వెహికల్తో తొక్కించి యముడికి పార్సల్ చేస్తాడు. అప్పుడు నీతో పాటు నీ అహంకారం పొగరు కూడా చచ్చిపోతాయి. కాకపోతే ఒకటే బాధ, నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోలేకపోయానే, అంతందం అనవసరంగా చచ్చిపోతుందే అని. అయినా పర్వాలేదు, మనకు దక్కంది ఎవ్వరికీ దక్కకుండా భూమిలో కలిసిపోవడమే బెటర్. ప్రమాదం ప్రమాదం ముంచుకొచ్చింది. అఖండ జ్యోతి రెపరెపలాడుతుంది. ఏం జరుగుతుంది సిద్ధాంతి గారు? అఖండ జ్యోతి ఇంతలా రెపరెపలాడుతోంది అంటే మీ అమ్మగారికి ప్రమాదం సంభవిస్తోందని అర్థం. ఈ దీపం కొండెక్కిందంటే ఇక తను మీకు లేదనుకోవాలి. ఏదో ఒకటి చెయ్యండి సిద్ధాంతి గారు. దీన్ని ఆపడం మీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది? ఏదో ఒకటి చెయ్యండి. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ ఆ దుష్టశక్తిని ఆపడానికి నా శక్తి సరిపోవటం లేదమ్మా. సంగీత, అమ్మకు ఫోన్ చేయి, ఎక్కడుందో కనుక్కో. సరే అక్క. బాబా, ఫోన్ ఇవ్వు. అమ్మా,
చేయట్లేదు. అమ్మ అక్కడ ప్రమాదంలో ఉంటే నేను ఇక్కడ చాతకాని దానిలో ఉండడం నా వల్ల కాదు. లేదు, నేను వెంటనే వెళ్ళి అమ్మని కాపాడుకుంటాను. అమ్మ సమయం ఎక్కడికమ్మా? సమయం ఆగమ్మా. వద్దమ్మా, వద్దు. అలా చేస్తే మీ అమ్మ చనిపోతుంది. నువ్వు గాని ఈ పూజ మధ్యలోంచి గడప దాటి బయటకు వెళితే మీ అమ్మ చచ్చిపోతుంది. బయటికి వెళ్ళి కాపాడలేక, ఇక్కడుండి ఏమి చేయలేక, మరి ఏం చేయాలి నేను? చెప్పమ్మా, చెప్పు. నేను వెళ్ళి అత్తయ్య వాళ్ళని కాపాడుతాను. మీరు పూజ చేస్తూ ఉండండి. జాగ్రత్తరా, జాగ్రత్తరా. ఇదంతా దాని ప్రభావమే. దాని ప్రభావం ఎంతవరకు వెళుతుందో తెలియటం లేదు. అమ్మవారు అడ్డుపడుతున్నారు కానీ ఎంతవరకు అనేది తెలియటం లేదు. అమ్మ తల్లి, నన్ను కన్న తల్లి బాగుండాలని ఇంత నిష్ఠగా నీకు పూజలు చేస్తూ ఉంటే నువ్వు కాపాడలేక నా కన్న తల్లిని కాపాడుకోలేని నేను బతికిన ఒకటే, చచ్చిన ఒకటే. ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను. పరమశివుని
రక్తం కోరుతుంది, రక్తం కావాలంటోంది. అమ్మ సమయ ముందుకు రాకండి. మా అమ్మ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అలాంటిది నా ఒంట్లో మొత్తం రక్తం తాకేసినా పర్వాలేదు. నన్నెవరూ ఆపకండి. ప్రస్తుతానికి గంటం తప్పింది. అమ్మా సంయుక్త ఆ శక్తి సంతృప్తి చెందింది. అత్తయ్య, సమయం అమ్మని కాపాడుకున్నారు. అవునమ్మా. సంగీత, అమ్మని కాపాడుకున్నావు. అవునక్క. బేబీ, నీకేం కాలేదు కదా? నో మామ్, ఐఎమ్ ఫైన్. మమ్మ, బ్లడ్. చిన్న దెబ్బే కదా, పర్వాలేదు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా. నీకేం కాలేదు కదా? నో మమ్మ. బాను, మీకేం కాలేదు కదా? అంతా బానే ఉన్నారు కదా? సిద్ధాంతి గారు చెప్తూనే ఉన్నారు కదా బయటికి వెళ్ళదు అని. ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదం తప్పిందో. మీకు జరగరాందేమైనా జరుగుంటే మేమేమైపోయే వాళ్ళం. అమ్మవారి దయ వల్ల ఏం కాకుండా బయటపడ్డారు. అంటే ఏంటి? మీ మాట వినకుండా వెళ్ళడం వల్ల మాకు యాక్సిడెంట్ అయింది అంటున్నావా? అంటే ఇదంతా ఎవరిదైనా ప్లానింగా? భానుమతి బయటికి వస్తుంది, కరెక్ట్గా ఈ టైంలోనే ప్రమాదం సృష్టించాలి అని ఎవరైనా ప్లాన్ చేశారా? ఎవరు చేశారు? ఎవరు చేశారు చెప్పు. ఇది కేవలం యాక్సిడెంటల్ గా జరిగిన యాక్సిడెంట్ అంతే. ఏమన్నా? నీ మాట వినకుండా వెళ్ళడం వల్ల ఇదంతా జరిగిందా? మరి నీ మాట విని ఆస్తులన్నీ పంచి బయటికి రావటం వల్ల ఏం మంచి జరిగింది?
మనకేం ఒరిగింది? దానికి దీనికి సంబంధం ఏంటి బాను? ఉంది, సంబంధం ఉంది. ఈ రోజు నేను తెలిసిన ఆఫీసులు తెలియని ఆఫీసులు అన్నీ తిరుగుతూ రోడ్డు మీదకొచ్చాను అంటే దీనికి ఎవరు కారణం? ఈ సంయుక్త కాదా? అందరూ చచ్చిపోయిన తన తండ్రిని మెచ్చుకోవాలని బతికున్న మమ్మల్ని ఈ స్థితికి దిగజార్చింది ఈ సంయుక్త కాదా? ఆ రోజు సంయుక్త తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అవమానాలు, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో కనిపించటం లేదా? మీరు బాగుండాలని, మీకేం కాకూడదని తన రక్తాన్ని ధారపోసి మరీ మిమ్మల్ని కాపాడుకుంది. అది గుర్తించకుండా ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని ముందు పెడుతూ తన్ను అవమానిస్తున్నారా? ఏంటి, రక్తం ధారపోసి మమ్మల్ని కాపాడిందా? హ, మీ అందరి ముందు ఇలా మంచిదే అనిపించుకోవాలని ఇదంతా డ్రామా చేస్తుంది. చూడు, నువ్వు ఎన్ని నాటకాలాడినా, నీ ఒంట్లో ఉన్న రక్తం మొత్తం తీసి నా కాళ్ళు కడిగినా నువ్వు నాకు దగ్గర కాలేవు.